పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25, 26 వచనములు. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు స్తుతిగీతములు పాడుచుండగా తక్కిన ఖైదీలు వారిని చూచుచుండిరి, వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను. అందలి బంధితులు సంకెళ్ళు బళ్ళున త్రెగి క్రింద పడెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రార్థనా విధానాలన్నిటిలో కూడా స్తుతి ప్రార్థన సర్వోత్కృష్టమైనటువంటి ప్రార్థనా విధానము, ఒక గొప్ప ప్రార్థనా విధానము. స్తుతి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. స్తుతి ప్రార్థన దేవుని సంతోషపెట్టే ప్రార్థన. స్తుతి ప్రార్థన దేవదూతల ప్రార్థన. స్తుతి ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి దేవదూతలు కూడా దిగి వస్తారు, దేవుడు కూడా దిగి వస్తాడు. ప్రియులారా, స్తుతులనేటువంటి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఏ కుటుంబంలోనైతే స్తుతి ప్రార్థన జరుగుతుందో సాతానుడనేటువంటి వాడికి అవకాశం ఉండదు. కారణం ఏమిటి అంటే, స్తుతి ప్రార్థన జరిగే కుటుంబంలో దేవుని యొక్క దూతలు చుట్టిముట్టి ఉంటారు కాబట్టి, దేవుడే సింహాసనాసీనుడై ఉంటాడు కాబట్టి సాతానిక క్రియలకు, సాతానికి ఎటువంటి అధికారము కూడా ఆ కుటుంబం మీద ఉండదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి వాక్యములో పౌలు శిలాసులు ఇద్దరూ కూడా చెరసాలలో బంధించబడ్డారు. వారు ఏ తప్పు చేయకపోయినా కానీ, ఏ పాపం చేయకపోయినా కానీ వారిని చెరసాలలో బంధించారు. కానీ వారు చెరసాలలో ఉండి కూడా వారు చేసిన కార్యం ఏమిటి అంటే, దైవ స్తుతి గీతాలు పాడారు, దేవునికి స్తోత్రాలు చెల్లించారు. ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటే స్తుతి గీతం, స్తుతి ప్రార్థన. ప్రియులారా, వారు ప్రార్థన చేస్తుండగా, మామూలు సమయం కాదు, అర్ధరాత్రి సమయంలో దేవునికి స్తుతి గీతాలు పాడుతుండగా ప్రియులారా, మిగిలిన ఖైదీలందరూ కూడా ఆ స్తోత్ర గీతాలు ఆలకిస్తున్నారు. ఆ సమయంలో దేవుని యొక్క శక్తి భూకంపం వల్ల అక్కడికి దిగి వచ్చి చెరసాల సంకెళ్ళని, ఆ తలుపులను బద్దల కొట్టింది, వారి సంకెళ్ళను తెంచివేసింది. ప్రియులారా, ఇక్కడ పౌలు శిలాసులు చేసిన నేరం ఏంటి? అసలు చెరసాలలో వేయడానికి వాళ్ళు చేసిన నేరం ఏమీ లేదండి, వాళ్ళు చేసిన తప్పేమీ లేదండి. వారు ఒక అమ్మాయి దయ్యము చేత భూతావిష్ఠురాలై చెడు కార్యాలకు పురికొల్పబడుతుంటే ఆ అమ్మాయికి విడుదలనివ్వడానికి, విమోచననివ్వడానికి యేసునామములో ప్రయత్నము చేశారు. వారు చేసిన నేరం ఇదే ప్రియులారా, వారు చేసిన పాపం ఇదే. కొన్నిసార్లు మంచి కార్యాన్ని చేసేటువంటి వారిని అనవసరమైన అన్యాయముగా ప్రియులారా శ్రమల పాలు చేస్తూ ఉంటారు. దైవికమైన కార్యాలు చేసేటువంటి వారిని అన్యాయముగా ప్రియులారా అక్రమముగా శ్రమల పాలు చేస్తుంటారు. ఇది ఇక్కడ జరిగేది అదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలుసుకుంటిమి. ఆమె భూతావిష్ఠురాలై సోదె చెప్పుచు తమ యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టుచుండను. ఎంత దుర్మార్గం అండి! సైతాను పట్టినటువంటి క్రియలు చేస్తూ యజమానులు డబ్బులు సంపాదిస్తున్నారు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షింపబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని బిగ్గరగా అరుచుచుండిరి. ఆమె పెక్కు దినములు అట్లు చేయుచుండగా పౌలు విసుగు చెంది వెనకకు తిరిగి, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపొమ్మని ఆజ్ఞాపించను. వెంటనే ఆ దెయ్యమును ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ప్రియులారా, గుర్తుంచుకోండి, సాతానుకి భూతావిష్ఠురాలికి పౌలు శిలాసులను చూచి వీరు దేవుని చేరుకునే మార్గాన్ని మీకు చూపిస్తాడు, రక్షణ పొందే మార్గాన్ని మీకు చూపిస్తారు. సాతానుకు తెలిసిందండి, సాతానుకు బాగా తెలుసు యేసునామం. వీరేం చేశారు? మేలు చేశారు.
ఆ భూతము చేత ఆవేశం పొందినటువంటి ఆ అమ్మాయికి విడుదల ప్రసాదించారు. వారు చేసిన నేరం అదేనండి వారు చేసిన నేరం. అందుకని ఏం చేశారు? ఈ భూతావిస్తురాలి ద్వారా డబ్బులు సంపాదించేవాళ్ళు పౌలు శిలాస్తులను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించారు, భయంకరంగా కొట్టించారు, చిత్రహింసలు పెట్టారు, కొరడాలతో కొట్టించారు. అటువంటి సందర్భములో పౌలు శిలాసులు ఏమి చేస్తున్నారు పిల్లారా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనములో, అప్పుడు జనసమూహమును వారితో కలిసి పౌలు శిలాసులకు వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసులను దుస్తులు చింపివేసి వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించరి. అట్లు ఘోరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టిరి. తాళమును గట్టిగా బిగింపమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించరి. ఈ ఆజ్ఞానుసారం అతడు వారిని చెరసాల లోపల గుహలో పడత్రోసి వారి కాళ్లకు బండ కొయ్యను కట్టెను. ప్రియులారా, ఎంత దుర్మార్గమో చూడండి. అట్లాంటి సమయంలో పౌలు శిలాసు నీరసంగా కూర్చున్నారా? సంతోషముగా దేవుని స్తోత్రాలు పాడారు. ఏం జరిగింది? చెరసాల యొక్క సంకెళ్ళు తెంచబడ్డాయి, బంధితులకు విముక్తి ఇవ్వబడింది. స్తుతి ప్రార్థనలో ఉన్న శక్తి ఇదే ప్రియులారా. ప్రారంభంలో చెప్పినట్లుగా స్తుతి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. స్తుతి ప్రార్థన దేవుని సంతోషపెట్టే ప్రార్థన. స్తుతి ప్రార్థన దేవదూతల ప్రార్థన. ఎక్కడైతే స్తుతి ప్రార్థన జరుగుతుందో మొదట దేవదూతలు కూడా కలిసి వారితో ఆ స్తుతి ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తరువాత స్తుతులపై సింహాసనాసనుడైనటువంటి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ ప్రాంతములకు దిగి వస్తాడు. ఈ రోజున ప్రశ్నించుకో, నీ కుటుంబంలో స్తుతి ప్రార్థన జరుగుతుందా? నీ కోరుకున్నటువంటి కోరికలు కానీ, నువ్వు తలంచిన తలంపులు కానీ ఎందుకు జరగటల్లా? నీ కుటుంబంలో స్తుతి ప్రార్థన ఉందా? ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, స్తుతి ప్రార్థన ద్వారా విడుదల జరుగుతుంది, విమోచన జరుగుతుంది, జరగనటువంటి కార్యాలు కూడా అద్భుత రీతిగా జరుగుతాయి. ప్రియులారా, పౌలు శిలాస్తులకి జరిగినటువంటి కార్యం ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సంఘటన మనకి ఎంతో గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. స్తుతి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనకి తెలియజేస్తుంది. నా కుటుంబంలో అది జరగటం లేదు, ఇది జరగటం లేదు, నేను ఏది ప్రారంభించినా కానీ వెనక్కే పోతుంది, ఒక అడుగు ముందుకైతే 7 అడుగులు వెనక్కబోతుంది, నా బిడ్డల వివాహం జరగట్లేదు, నా పిల్లల చదువులు ముందుకు వెళ్ళటం లేదు, నా ఆర్థిక పరిస్థితి వెనక్కి వెళుతుంది, నేను ఇల్లు కట్టాలనుకున్నా కుదరడం లేదు, నా పెళ్లి చేయాలనుకున్నా కుదరడం లేదు, ఇవి అంటున్నావా? లేకపోతే వాటికి విరుగుడుగా ఏమన్నా చేస్తున్నావా? ఏమిటి వాటికి విరుగుడు? బంధనాలు తెగిపోవాలి అంటే, సంఖ్యలు తెగిపోవాలి అంటే, కుటుంబంలో శాంతి సమాధానము దేవుని యొక్క అద్భుతము రావాలి అంటే స్తుతి ప్రార్థన జరగాలి. ఎస్, నేను ఆదివారం గుడికి వెళ్తున్నానండి, సరిపోయిందా? స్తుతి ప్రార్థన జరుగుతుందని ఇంటిలో. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, నీ కుటుంబంలో స్తుతి ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ కుటుంబం అంతటిలో కూడా దేవదూతలు ఆవరిస్తారు. నమ్మండి దీనిని. హల్లెలూయా. నువ్వు స్తుతి ప్రార్థన మొదలుపెట్టినప్పుడు దేవదూతలు కూడా అక్కడికి వస్తారు. కారణం ఏమిటి అంటే, అది దేవదూతల ప్రార్థన. దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏం చేస్తున్నారు వారు? పునీతులు, దేవుని యొక్క దూతలు, ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదురుగా వారు పాడే స్తుతిగీతం ఏంటండి? స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన, పాపం ఎల్లవెల్లలా సదాకాలము నీకే చెల్లునుగాక స్తోత్ర గీతం అండి. యెషయా ప్రవక్త ఒక దేవుని యొక్క మందిర దర్శనాన్ని పొందుకొని అక్కడ చూస్తున్నాడు. దేవుని యొక్క మందిరములో దేవదూతలు తమ రెక్కలను కప్పుకొని దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 అని స్తోత్ర గీతాలు పాడుతున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క దూతల సమూహము ఆ గొల్లవాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆ దేవదూతతో కలిసి పాడినటువంటి పాట ఏమిటి? పరలోకములో దేవునికి మహిమ మహిమ మహిమ. ఇది దేవదూతల ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవదూతలు నీ కుటుంబంలోనికి వస్తారు కాబట్టి నీ
పంచేంద్రియాలు గ్రహించలేకుండానే దేవదూతలతో పాటు స్తుతుల మీద సింహాసనాసనుడైనటువంటి దేవుడు కూడా నీ గృహంలోనికి వస్తాడు. ఎప్పుడైతే నీ గృహమంతా కూడా దేవదూతల చేత నిండిపోయి ఉంటుందో, దేవుని యొక్క మహిమ చేత నిండిపోయి ఉంటుందో, సాతానుకి అవకాశం లేదు నీ గృహంలో ఉండటం. పారిపోతాడు. చేసి చూడు. ఒకవేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, అనేక చోట్ల ప్రియులారా స్తుతి ప్రార్థనలో ఉంటే మహత్తరమైన శక్తిని మనం చూస్తాం. దానియేలు ఎక్కువగా చేసిన ప్రార్థన స్తుతి ప్రార్థన. దానియేలు ఎక్కువగా చేసిన ప్రార్థన ఈ స్తుతి ప్రార్థనే ప్రియులకు దేవుని బిడ్డలారా. దానియేలును అదేవిధంగా అక్కడ ఉన్నట్లు 3 స్నేహితులు ప్రియులకు దేవుని బిడ్డలారా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నిప్పుల కొలిమిలోనికి విసిరేయబడ్డప్పుడు వారిని కాపాడింది స్తుతి ప్రార్థన. నిప్పుల మంటల్లో నుంచి కాపాడినటువంటి గొప్ప ప్రార్థన స్తుతి ప్రార్థన. దానియేలు సింహాల బోనులో వేయబడ్డప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? స్తుతి ప్రార్థన ప్రియులారా. దానియేలుకు వ్యతిరేకముగా మిగిలినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ విగ్రహాన్ని మాత్రమే ఆరాధించాలి అన్నప్పుడు దానియేలు ఏం చేశాడో తెలుసా? వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో, రాజు శాసనముపై సంతకము చేసినని విని దానియేలు తన ఇంటి పైకి వెళ్ళెను. అతని ఇంటి మీది గది కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉండెను. అతడు ఎప్పుడూ చేయనట్లుగానే ఆ కిటికీల ముందు మోకరిల్లి రోజునకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి స్తుతులు అర్పించను. ఇలా స్తుతులు అర్పిస్తూ ఉంటే రోజుకు 3 సార్లు ఈ దుర్మార్గులు దానియేలును ఎలాగైనా కానీ హింసించాలి అని పన్నాంగం పట్టినటువంటి వారు, అదిగదిగో దానియేలు తప్పు చేస్తున్నాడు, నిన్ను కదా ఆరాధించవలసింది నెబుకద్నెజర్ రాజు, దర్యావేషు రాజు, అతని పట్టుకొని సింహాల బోనులో వెయ్యండి అని చెప్పాడు. సింహాల బోనులో రాజుకి ఇష్టం లేదు. రాజుకు తెలుసు దానియేలు నీతిమంతుడని. అయినా కానీ ఆయన శాసనం చేశాడు కాబట్టి ఏం జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో అతని సింహాల బోనులో వేశాడు. కానీ ఆ సింహాల బోనులో కూడా దావీదు దేవునికి స్తోత్ర గీతాలు పాడుతుంటే దేవుడి సింహాల నోళ్లు మూయించాడు. వాక్యాన్ని చదువుకుంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనములో, దేవుడు దేవదూతను పంపి సింహముల నోళ్లను మూయించను కనుక అవి నాకు హాని చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించను కనుక నేనెట్టి అపరాధమును చేయలేదు కనుక అతడు ఇట్లు చేశాను అని పలికెను. కానీ ప్రియులారా, ఏం జరిగింది? ఆ సింహాల బోనులోకి ఎవరైతే పన్నాగం పన్నారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, నీతిమంతుని మీద అపదూరులు పన్నటానికి ప్రయత్నం చేశారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను పడేశారు. వాళ్ళు కింద కూడా పడకముందే ఏ సింహాలైతే దానియేలును చూచి నోర్లు మూసుకున్నాయో అవే సింహాలు భయంకరంగా గర్జిస్తూ శత్రువులను మింగివేశాయి. వాక్యాన్ని చదువుకుంటే 24వ వచనములో, రాజు దానియేలుపై నేరము తెచ్చిన వారిని పిలిపించను, వారందరినీ వారి ఆలుబిడ్డలతో సహా సింహముల గుంటలోనికి త్రోయించను. గుంట అడుగు భాగమును చేరక పూర్వమే సింహములు వారిపై దూకి వారి ఎముకలను ముక్కలుగా చేసి భుజించను, తినివేశాయి. ప్రియులారా, నీ శత్రువులు ఉన్నారనుకుంటున్నావా? నీకు అన్యాయముగా నీ మీద కోట సాక్ష్యములు పలుకుతున్నారా? నీకు విరోధముగా కార్యాలు చేస్తున్నారా? భయపడమాకు, దేవుని స్తుతి గీతాన్ని పాడు. అద్భుత రీతిగా దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు, కాపాడబోతున్నాడు. నీవు నేను చేయవలసింది అదే ప్రియులారా. ఇంకా మనం ప్రియులారా యెహోషువ జీవితంలో స్తుతి ప్రార్థనకు ఉన్నటువంటి మహా గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఆ యొక్క యెరికో అనే పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు వారు భయపడిపోయారు. మన వల్ల కాదనుకున్నారు, కృంగిపోయేటట్లుగా ఉన్నారు. దేవుడు అన్నారు, అసలు మీరు యుద్ధమే చేయనక్కర్లా, నా స్తుతులు పాడండి, 7 రోజుల పాటు పట్టణాన్ని మీ వశం చేస్తానన్నాడు. అదేవిధంగా చేశారు. బోరలు ఊదారు. యెరికో గోడలు పెళపెళమనుకుంటా పడిపోయాయి. నీ జీవితంలో ప్రియమైన బిడ్డ, నీ కుటుంబంలో ప్రియమైన బిడ్డ, యెరికో గోడల లాంటి గోడలు ఉన్నాయా?
నీ జీవితం అగమ్య గోచరముగా ఉందా? శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉందా? జరగాల్సిన క్రియలు జరగటం లేదా? తెలియనటువంటి పీడనతో బాధించబడుతున్నావా? స్తుతి ప్రార్థన సంకెళ్ళు, బంధనాల నుండి విముక్తి పొందేటువంటి ప్రసాదించేడు గొప్ప ప్రార్థన. దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవదూతల ప్రార్థన, దేవదూతలు పరిగెట్టుకుని వచ్చే ప్రార్థన, బంధనాల నుండి విముక్తి పొందే ప్రార్థన, దేవుడు సంతోషపెట్టే ప్రార్థన స్తుతి ప్రార్థన. దేవుని వేడుకుందాం. దేవా, ఈ స్తుతి ప్రార్థన నేను కూడా చేసుకొని నిన్ను మహిమపరచి కీర్తించి నీ నుండి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునేలా మమ్మ దీవించు నాయన. ప్రియులారా, స్తుతి ప్రార్థన కష్టమైన ప్రార్థన కాదండి, చాలా సులభమైన ప్రార్థన. ఆ ప్రార్థన మనం ఎక్కడుండైనా చేయొచ్చండి. పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉండి ప్రార్థన చేయటం కుదరటం లేదు అనేటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎస్, నీ హృదయంలో నీవే, నీ మనసులో నీవే యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అవకాశం దొరికినప్పుడల్లా, ఛాన్స్ దొరికినప్పుడల్లా, చిన్నగా బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక్క 5 నిమిషాల పాటు దేవుని నామాన్ని స్తుతించు. జరగట్లేదు అన్న కార్యాలు జరిగిపోతాయండి. ఒక సీక్రెట్ ఉందండి ఇందులో. శక్తివంతమైన ప్రార్థన అండి స్తుతి ప్రార్థన. నిండు మనసుతో, పూర్ణ హృదయముతో నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసు స్తుతించి ఇంకేం చేయనక్కర్లా, నువ్వు ఇంకేం చేయనక్కర్లా, అదే సరిపోద్ది. అద్భుత కార్యాలు చూస్తావు నీ జీవితంలో. ఆశ్చర్యమైన కార్యాలు జరగటం ప్రారంభం అయిపోతాయి. వేడుకుందాం ప్రియులారా, స్తుతి ప్రార్థన మనకు నేర్పించమని. యేసయ్య జీవితాన్ని చూడండి. ఏ కార్యము చేసినా యేసు ప్రభు జీవితంలో స్తుతి ప్రార్థన ఉంది. ఏ కార్యాన్ని తీసుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ కార్యాన్ని తీసుకున్నా కానీ స్తుతి ప్రార్థన ఉంది ప్రియులారా. లాజరును లేపినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభువా, నీకు స్తోత్రాలు, నా ప్రార్థనను ఆలకిస్తాను, నాకు తెలుసయ్యా, అందుకే నీకు స్తోత్రాలు, కానీ వీరి కొరకే నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు. 5,000 మందికి ఆహారాన్ని పెట్టినప్పుడు ఆయన చేసిన ప్రార్థన స్తుతి ప్రార్థన. రొట్టెను అందుకొని మెన్నువైపు కనులెత్తి స్తోత్రాలు చెల్లించి వడ్డించమన్నాడు. స్తుతి ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదాన్ని స్థాపించినప్పుడు ప్రియులారా, కృతజ్ఞతా ప్రార్థన దానికి పెట్టిన పేరే. రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తుతులు అర్పించి, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి. ఆ తరువాత పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, ఇది నా రక్తముతో కూడినటువంటి పానపాత్రము, అనేకుల యొక్క రక్షణార్థమై చిందించబడును. కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంతా కూడా స్తుతి ప్రార్థనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, దయచేసి మీ కుటుంబాలలో ఈ రోజు నుండైనా కానీ స్తుతి ప్రార్థన ప్రారంభించండి, అద్భుతాలు జరిగిపోతాయి. కొన్నిసార్లు ఇంకొక విషయం చెప్తున్నాను ప్రియులారా, ఏంటంటే మనకేదన్నా కావాలి అనుకున్నప్పుడు దేవుని నుండి నువ్వు అది దేవునికి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. నువ్వు ఊరికే స్టార్ట్ చేసి దేవుని స్తుతి ప్రార్థన చేయండి ఒక నెలపాటు, అది జరిగిపోద్ది, దానంతట అదే జరిగిపోద్ది, అంతే అయిపోద్ది. అది ఆయన చూసుకుంటాడు. నమ్మండి ప్రియులారా, శక్తివంతమైన ప్రార్థన స్తుతి ప్రార్థన. బాధగా ఉంది, ఏం చేయబుద్ధి కావట్లేదు, ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లా, సింపుల్గా స్తుతులతోటి ప్రారంభించేసాయి. దేవుని శక్తి నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తుంది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, స్తుతులపై సింహాసనాసీనుడా, నీకే స్తుతి స్తుతి స్తుతి. మహిమ, ఆరాధన, ఘనత, ప్రాభవం ఎల్లవేళలా నీకే సదా చెలునుగాక. దళాధిపతి అయిన సర్వేశ్వరుడా, పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. దేవదూతల స్తుతులపై సింహాసనాసీనుడా, నీకే స్తోత్రాలు. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక సర్వేశ్వర వందనం. ఈనాడు ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. స్తుతి ప్రార్థన మాకందరికీ నేర్పించండి, నీకు ఇష్టమైన ప్రార్థన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, నీ స్తుతుల ద్వారా మాకొచ్చే మేలులు మేము గుర్తించి ఆ స్తుతి ప్రార్థనని
మా జీవితంలో భాగము చేసుకొని మేము స్తుతి ప్రార్థన చేసే బిడ్డలాగా మమ్మల్ని మార్చండి తండ్రి. మరియ తల్లి స్తోత్ర గీతాన్ని పాడింది. యేసే తన జీవితం అంతా కూడా స్తోత్రంతో జీవించాడు. పౌలు శిలాస్తులను బంధించగా స్తోత్ర గీతాలు పాడితే అద్భుత కార్యాలు జరిగే వారి జీవితంలో. యేసయ్య, ఈ రోజున మీకు స్తోత్రాలు చెల్లిస్తుండగా, మీకు వందనాలు చెల్లిస్తుండగా, మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా సంఘాలలో ఉన్నటువంటి కరుడుగట్టిపోయినటువంటి వేదనలను, బాధలను తొలగించండి తండ్రి. నీ శక్తిని మా జీవితంలో కురిపించండి. మా కొరకు ప్రార్థించండి అని ఎవరైతే బిడ్డలు అడుగుతున్నారో వారందరి జీవితాలలో ప్రభు నీ అద్భుత కార్యాలు జరిగించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.